పండుగలకి ఎక్కువగా ఇంట్లో కొబ్బరి చెక్కలు ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కువగా చట్నీ చేస్తూ ఉంటాం. ఈసారి అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా పంచదారతో ఇలా కొబ్బరి ఉండలు చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ అడుగుతారు కూడా. ప్రాసెస్ లోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ. ముందుగా బౌల్లోకి 2 కప్పుల కొబ్బరి తురుము తీసుకున్నానండి. ఈ తురుము ఎలాగంటే 3 కొబ్బరి చెక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 2 గంటల పాటు ఎండలో పెట్టి మిక్సీ పట్టి తీసుకున్నాను. ఇప్పుడు ఒక పాత్రలోకి 1.5 కప్పు పంచదార తీసుకోవాలండి. 2 కప్పుల కొబ్బరి తురుముకి 1.5 కప్పు పంచదార సరిపోతుందండి. దీనిలోకి 3/4 కప్పు నీళ్లు వేసి బాగా కరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ పంచదార మొత్తం కరిగించుకోవాలి. ఇలా పంచదార కరిగిన తర్వాత 2 ఇలాచీలను ముక్కలు చేసుకుని వేసుకోవాలి. చిగురు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలండి. కొబ్బరి అచ్చు అయితే తీగపాకం రావాలి. లడ్డూకి కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. ఈ క్రమంలోనే కొబ్బరి తురుము మొత్తం వేసుకుని కలుపుకోవాలి. ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది చూసారా, ఆ టైంలో 1 స్పూను నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకుని ఒక బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటాయండి. నేను చెప్పిన ప్రాసెస్ లో చేసినట్లయితే కొబ్బరి నూజుండలు చాలా బాగుంటాయండి. ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసి పెట్టమని అడుగుతారు. మరి లేట్ ఎందుకు, ప్రాసెస్ అయితే చెప్పేశాను కదా. ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు నచ్చితే నాకు కామెంట్ చేసేయండి. ప్రస్తుతానికైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ అయితే సపోర్ట్ చేసేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.